వచ్చి, అమ్మ మీరు ఎవరు? అసలు మీ గురించి చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఎలా ఇచ్చాడు? అసలు మీరు ఎవరమ్మా అని అడుగుతుంది ఆ ఇల్లాలు. దానికి లక్ష్మీదేవి, ఇంతేనా నీకు కావాల్సిన సరుకులు, సామాన్లు, ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది. నాకు కట్టుకోవడానికి 2 చీరలు, నా భర్తకు 2 పంచెలు కావాలమ్మా అని అడుగుతుంది. సరే వెళ్ళి నువ్వు నీకు కావాల్సిన బట్టలు తెచ్చుకో, నేను పంపించానని చెప్పి నీకెన్ని కావాలో అన్ని తెచ్చుకో అని లక్ష్మీదేవి చెబుతుంది. ఇక ఆ ఇంటి ఇల్లాలు అలాగే వెళ్ళి తనకు 2 చీరలు, తన భర్తకు 2 పంచెలు తీసుకువచ్చి, చాలా సంతోషం అమ్మా, నేను ఇప్పుడే మీకు వంట చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తినమని చెప్తుంది. ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు భర్త అంటే ఆ బ్రాహ్మణుడి యొక్క 5వ కుమారుడు కూడా పని ముగించుకొని అప్పుడే ఇంటికి వస్తాడు. ఆ ఇల్లాలను అడుగుతాడు, ఎవరు ఈవిడ మన ఇంటి ముందు కూర్చొని ఉంది అని అడగగానే, ఈవిడ ఇలా వెళ్తూ ఆకలిగా ఉందని చెప్పి మన ఇంటి ముందు ఆగారు, ఆవిడ ఈ సరుకులు, ఈ బట్టలు ఇవన్నీ ఇప్పించారు అని చెప్పి ఇల్లాలు చెప్తుంది. అప్పుడు ఆ 5వ కుమారు ఆవిడకి నమస్కారం చేసి, చాలా సంతోషం అమ్మా, మేము చాలా కష్టాలు అనుభవిస్తున్నాం, మీ రాక వలన మాకు కాస్త ఊరట లభించింది, రండి భోజనం చేద్దురుగాని అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి అరిటాకు వేసి చక్కగా భోజనం వడ్డించి వారు కూడా తింటారు. ఇక లక్ష్మీదేవి, మరి నేను వెళ్ళిరానా అని చెప్పి ఆ ఇంటి ఇల్లాలని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలంటుంది, సాయం సంధ్య వేళ అయ్యింది, ఇప్పుడు ఎలా వెళ్తావమ్మా, నువ్వు వెళ్ళేసరికి చీకటి పడిపోతుందేమో, ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయాన్నే వెళ్దువు గాని అని చెప్పి అంటుంది. ఆ మాటలు విని లక్ష్మీదేవి కాదనలేక రాత్రికి అక్కడే ఉంటానని చెప్తుంది. ఇక ఆ ఇంటి ఇల్లాల్ని గమనిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి. సంధ్యవేళ అయ్యింది. సంధ్యాదీపం వెలిగిస్తుంది ఆ ఇంటి ఇల్లాలు. లక్ష్మీదేవి పూజ చేస్తుంది, భర్తకి భోజనం వడ్డిస్తుంది, తాను కూడా భోజనం చేస్తుంది. లక్ష్మీదేవి పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తుంది. తన భర్త మాత్రం బయట అరుగు మీద పడుకుంటారు. ఇక వారు అలా గాఢ నిద్రలో ఉండగానే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఉదయం ఆ ఇల్లాలు నిద్ర లేచి లేవగానే అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా ఎంత వెతికినా కూడా లక్ష్మీదేవి ఎక్కడా కనిపించదు. ఈలోపు ఇంట్లో చూడగానే ఎక్కడ లక్ష్మీదేవి పడుకుందో అక్కడ ఆ వసతి నిండా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది. ఇంట్లో ఏ మూలను చూసినా బంగారం కుప్పలు కుప్పలుగా ఉంటుంది. ఇవన్నీ చూసిన ఆ ఇంటి ఇల్లాలు భర్త, సాక్షాత్తు లక్ష్మీదేవి మన కష్టాన్ని చూసి మనల్ని ఉద్ధరించడానికి పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చింది, మన కష్టాలని తీర్చి వెళ్ళింది అని మనసులో నమస్కారం చేసుకొని లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించి లక్ష్మీ పూజ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. అతి త్వరలోనే వారికి సంతానం కూడా కలుగుతుంది. వారు కూడా సంతోషంగా ఉంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వలన ఎవరైతే ఈ శుక్రవారం కథను వింటారో వారికి ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది.